హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఎన్టీఏ సంబంధించినటువంటి నీట్ 2025 యూజీ రిజల్ట్ అయితే మాత్రం మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఈ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మనకు ఓవరాల్గా ఒక ప్రెస్ నోట్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు రిజల్ట్తో పాటు 686 ఏదైతే ఉందో ఇది మనకి ఫస్ట్ ర్యాంక్ కింద అయితే మాత్రం రావడం జరిగింది. అంటే లాస్ట్ టైం మీరు నీట్లో చాలా అవకతవకలు జరిగినాయి. రిజల్ట్ పాయింట్ ఆఫ్ లో 720 అవుట్ ఆఫ్ 720 చాలా మందికి రావడం జరిగింది. కానీ ఈ సంవత్సరం పేపర్ అనేది చాలా టఫ్గా ఉండడం వల్ల ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి తాలూకా మార్క్స్ ఏంటంటే 686 అనేది ఇది చూడండి, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. అయితే 686 నుంచి 651 ఈ బిట్వీన్లో మనకి ఎంత ఉంది 73 మెంబర్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా 650 నుంచి 601 నుంచి 1 వరకు మధ్యలో మనకు వచ్చేసరికి 1259 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో అలాగే మనకి 600 to 551 అంటే 50-50 మార్క్స్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే 10,658 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 550 నుంచి 500 బిట్వీన్కి వచ్చేసరికి 39,521. సో ఇక్కడ మనకి పైకి వెళ్తున్న కొలది ఏమవుతుందంటే ఈ మెంబర్స్ ఎవరైతే మనకి ఈ ర్యాంక్ మధ్యలో ఉన్న మెంబర్స్ క్యాండిడేట్స్ తాలూకా కౌంట్ కూడా ఇక్కడ మంచి చాలా దారుణంగా పెరగడం జరుగుతుంది. అలాగే 500 to 451 బిట్వీన్లో మనకి 69,000. సో ఇక్కడ మనకి 39,000 అయితే ఇక్కడ మనకి 69,000 డబుల్ అంటే చాలా ఎక్కువ మందికి అయితే మాత్రం ఈ బిట్వీన్లో మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 450 to 401 ఈ బిట్వీన్లో మనకి 88,200. అదేవిధంగా మనకి ఏంటంటే ఏదైతే నెక్స్ట్ ఇక్కడ చూడండి 400కి 351కి బిట్వీన్కి వచ్చేసరికి మనకి 1,55,073. సో ఇది మనకి ఓవరాల్గా. సో అయితే మనకి ఈ మార్క్స్ అనేవి పెరుగుతున్న కొద్ది మనకి ఆటోమేటిక్గా ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా హెవీ అవుతుంది. మనకి ర్యాంక్స్ ఏ విధంగా వచ్చాయని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి 50,000 ర్యాంక్ మనకి ఏంటంటే మార్క్స్ అప్టైన్డ్ ఎంత 502 మార్క్స్. సో 502 మార్క్స్ అనేవి మీరు ఇక్కడ గెయిన్ చేయగలిగితే మనకి ఇక్కడ మనకి 50,000 ర్యాంక్ వరకు మనకి రావడం జరిగింది. అలాగే మనకి 464కి వచ్చేసరికి అవుతుందంటే సో 1 lakh ర్యాంక్లో మనకి రావడం జరుగుతుంది. సో ఇది మార్క్స్, మీరు ఎన్ని మార్క్స్ అప్టైన్ చేస్తారో ఆ మార్క్స్కి బేస్ చేసుకుని ర్యాంక్స్ అనేవి ఏ విధంగా వచ్చేందుకు కూడా ఇక్కడ ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఈ రాజస్థాన్ ఏదైతే ఉందో రాజస్థాన్ పర్సన్కి అయితే మాత్రం రావడం జరిగింది. రాజస్థాన్ నుంచి మనకి 99.9999547 ఇది మనకి ఫస్ట్ ర్యాంకు. అంటే 686 మార్క్స్ అనేవి మనకి రాజస్థాన్ అంటే ఈ మహేష్ కుమార్ అనే క్యాండిడేట్స్కి అయితే రావడం జరిగింది. అలాగే మనకి ఏపీ టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మనం చూసుకుంటే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సాయి కుమార్, ఈయనకి మనకి 18th. సో ఆల్ ఇండియా మనకి ఏంటంటే 18th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి రామ్ కిరీటి ఈ పర్సన్కి అయితే మాత్రం 19th ర్యాంక్ రావడం జరిగింది ఆల్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మనకి అదేవిధంగా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మరలా మనకి ఇక్కడ ర్యాంక్ అయితే రావడం జరిగింది. మనకి ఏంటంటే ఈ వరుణ్ అనేసి క్యాండిడేట్కి 46 ర్యాంక్ అయితే ఇక్కడ మనకి రావడం జరిగింది. 2024-2025 పాయింట్ ఆఫ్ వచ్చేసరికి 2024లో 24 lakhs రాస్తే ఈ 2025 22 lakhs మన క్యాండిడేట్స్ అనేవి వీళ్ళు రిజిస్టర్ అయ్యారు. కానీ రాసిన వాళ్ళు చూస్తే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎపియర్ 2024లో మనకి 23 lakhs అయితే ఇప్పుడు మనకి 22 lakhs పైన మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది రాయడం జరిగింది క్యాండిడేట్స్, టోటల్ క్యాండిడేట్స్. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ అంటే కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇక్కడ కూడా జరిగింది. కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సో ఈ ఓబీసీ కేటగిరీ వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళు, అలా మనకి ఎపియర్ అయిన వాళ్ళకు ఎగ్జామినేషన్కి ఎపియర్ అయిన కౌంట్ కూడా మనకి ఇక్కడ ఉంది. క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి 6,18,525 మెంబర్స్ వరకు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 2025. అదే 2025కి వస్తే క్వాలిఫైడ్ మార్క్స్ 56 అంటే 5,64,611 మెంబర్స్ అయితే మాత్రం ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది. అలా మనకి ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ మొత్తం క్యాండిడేట్స్ వరకు క్వాలిఫైయింగ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది ఎపియర్ అయ్యారు, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు కూడా మనకు టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సార్ మీరు చెక్ చేసుకోండి అంటే ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నదని. సో ఏదేమైనప్పుడు కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ మనకి పేపర్ అనేది చాలా టఫ్గా రావడం జరగడం వల్ల మనకి హైయెస్ట్ మార్క్స్ తాలూకు స్కోర్ కూడా చాలా వరకు తగ్గింది. ఇది ఓవరాల్గా ఎన్టీఏ రిజల్ట్తో పాటు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్. ఇది మీకు అంటే ఏదో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.